చిన్న సిరి సత్కారం చేస్తారు. చేస్తున్నది కూడా అలా మీకు చేస్తున్న ఎడ్యుకేషన్ లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఖచ్చితంగా మన అడ్వకేట్ గారు కొంచెం జోరుపడలు చేస్తే అడ్వకేట్ గారు 2 minutes మాట్లాడారు. ఆ రోజు నుంచి ప్రపంచమంతా డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవంగా నిర్వహించుకుంటుంది. మన దేశంలో కూడా ఇదే రోజును హ్యూమన్ రైట్స్ డేగా పరిగణిస్తాం. 1948లో ఐక్యరాజ్య సమితి యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ పేరుతో డిక్లరేషన్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇది ప్రతి మనిషికి సమాన హక్కులు కల్పించే ఒక అధికార పత్రం. దీన్ని ప్రపంచంలోనే అత్యధిక భాషల్లోకి అనువదించారు కూడా. దాదాపు 500 భాషల్లోకి ఇది ట్రాన్స్లేట్ అయింది. వీటి ప్రకారం మానవ హక్కుల కిందికి ఏమేమి వస్తాయంటే, అది వ్యక్తికి పుట్టుకతోనే స్వేచ్ఛ, సమానం, మానవ రంగానికి లోబడి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది. ఆర్టికల్ 4 ప్రకారం మీరెవ్వరికీ బానిసలు కాదు. మిమ్మల్ని ఎవరైనా బానిసలు. ఈ హక్కులన్నీ మనవే. రంగు, జాతి, లింగ, కులం, మతంతో సంబంధం లేకుండా మీ జీవితాన్ని మీరు ఆనందంగా సాగించవచ్చు. మానసికంగా, శారీరకంగా మీ మనసుకు నచ్చినట్టు స్వేచ్ఛగా. ఆర్టికల్ 22 మనకి ఇచ్చిన పెద్ద ఆయుధం. డీకే బాసు వర్సెస్ స్టేట్ అనే కేసులో అదే విధంగా ఆయన కొంతకాలం నిర్బంధించి బాగా చితకొట్టిన తర్వాత కోర్టులో పెట్టారు. కోర్టులో పెట్టేటప్పుడు ఆయన మేజిస్ట్రేట్ ముందు విషయం తెలియజేస్తే సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఈ రైట్స్ ఏవైతే ఉన్నాయో మానవ హక్కును ఉద్ఘాటిస్తూ డీకే బాసు కేసులో సుప్రీంకోర్టు అటువంటి తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఎవరికైనా సరే అటువంటి సంఘటన ఏర్పడేటప్పుడు కంపల్సరిగా కోర్టులో చెప్పవలసిన అవసరం అనేది ఉంది. 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయకపోతే అరెస్ట్ చేసిన 24 గంటల్లో. అంతేకాకుండా ఆర్టికల్ 23 ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాకింగ్ ఫోర్స్డ్ లేబర్, స్లావరీ, ఎక్స్ప్లాయిటేషన్. సార్ నేను ఏమైనా వదిలించుకుంటే తర్వాత ఫీల్ చేసేది ఒకరిని జంప్ అయిపోతుంది. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫికింగ్ ఫోర్స్డ్ లేబర్, స్లావరీ, ఎక్స్ప్లాయిటేషన్. ఈ ఆర్టికల్ అనేది చాలా గొప్పదండి. ఆర్టికల్ 23. ఆర్టికల్ 23 ప్రకారం ఎవరినైనా సరే మనం పనిలో పెట్టుకోవడం కానీ, 14 సంవత్సరాల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం కానీ, ఫ్యాక్టరీలో పెట్టడం కానీ, తర్వాత హజార్డస్ వర్క్ చేపించడం కానీ, లేదా బానిసలుగా ఉపయోగించుకోవడం కానీ చేయడానికి వీలు లేదు. ఆర్టికల్ 23 ప్రకారం మనకి హాస్పిటల్స్ వెళ్ళేటప్పుడు చూసారా, మనకు ఆపరేషన్ అయింది, ఒకటి తీయిపోయి ఒకటి తీసాడు అంటారు చూసారా. అటువంటివి ఏమైనా సరే ఉన్నా సరే చూసారా, మానవ అవయవాలు దోపిడీ చేస్తారు. అటువంటివి ఏవైనా ఉన్నా సరే ఆర్టికల్ 23 ప్రకారం మనకి రక్షణ ఉంటుంది రాజ్యాంగంలో. ఇది మన తాలూకు హక్కు. మన ఒంట్లో ఉండే చూసారా, మన మీదుండే బంగారం ఎవరైనా ఏమని చెప్తామా, ఇవ్వం కదా. అలాగే మన ఒంట్లో ఉండే అవయవాలు ఎవరు తీసేయడానికి అవకాశం అనేది లేదు, తీయకూడదు. అవయవాలు దొంగిలించేవారు ఉంటారు కదా. ఇటువంటి వాటి మీద ఆర్టికల్ 23 పనిచేస్తుంది భారత రాజ్యాంగంలో. ఆర్టికల్ 24 ప్రకారం ఏంటంటే 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఫ్యాక్టరీలో పని చెప్పకూడదు. బట్ బ్రీచ్ అదర్స్ రైట్స్. ఓకే, లైక్ సపోజ్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఒక స్ట్రీట్ లో ఉంటున్నారు. దేర్ ఇస్ వన్ స్ట్రీట్. ఓకే, దేర్ ఇస్ యువర్ హౌస్, యూ హ్యావ్ యువర్ హౌస్. మీరు మార్నింగ్ లో మీ హౌస్ క్లీన్ చేశారు అండ్ యూ పుట్ ఇట్ బిఫోర్ యువర్ నేబరింగ్ హౌస్ టు క్లీన్ మై హౌస్. ఓకే, బట్ మీరు ఇక్కడ పెట్టారు గార్బేజ్ నియర్ బై హౌస్ దగ్గర. Is it okay? So this is important to also ensure and the other person's right should not be hampered. Okay, so ఇది చిన్న చిన్న issues ఉన్నాయి. Okay, you respect yourself but you also respect others. ఇది హ్యూమన్ రైట్ కొన్ని పెద్ద కాన్సెప్ట్ కాదు. డైలీ లైఫ్ లో daily we are coming across those situations. So ఈ situations ఎలా హ్యాండిల్ చేయాలి, it is important you should know about your right and others right.
Okay, so this is very important age, youth age. CEO Garu, it is good that you call all the youth here. Well aware of your human rights, you will respect your rights, you will respect every citizen's right. Okay, so with this, I want to thank once again all. Miru me naku idi to share the stage with you. Thank you and all the best for your future. Thank you very much.